ప్రస్తుత రాష్ట్రంలో చూసాము. ఏదైతే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు. నేను అక్క చెల్లెమ్మలకి దాదాపు వందల కోట్లు, లక్షల్లో 2,00,00,000 వరకు ఖర్చు పెట్టాను. సంక్షేమ పథకాలు ఇచ్చాను. ఈ ప్రేమంతా ఏమైంది? పేదల ప్రభుత్వం మాది. ఇప్పటికైనా పేదల పక్షాన్ని నిలబడుతుందని అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఈ రోజున ఆయన పేదవాడి కోసం కష్టపడ్డారా? లేకపోతే ఆయన బాగు చేసుకున్నారనుకోవచ్చు అంటారా? ఏం చెప్తారు అసలు? పేదల ప్రభుత్వం అని చెప్పుకోవడం వల్ల పేదలకు ఆయన చేసిందే లేదు. పేదవాళ్ళ మీద పడి ఆయన పెత్తందారుడు అయ్యాడు. ఆయన వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. సింపుల్గా కనబడుతుంది. ఆయన ఒక 6 పాయింట్లే చెప్తారు. మొత్తం నేను చెప్పలేను, కానీ నాకు తెలిసినంతవరకు కొంతవరకు అవగాహన ఉంది. నిన్నగాక మనం చూస్తున్నామన్న ఓన్లీ నిమ్మకాయ రసం అంట. నిమ్మకాయ రసం కోసం దాదాపు 28 లక్షలు ఖర్చు అంట. మేము రోడ్డు మీద తాగితే 10 రూపాయలు గ్లాసు, లేదంటే ఇంకా ఆయన సీఎం కాబట్టి ఒక 20 రూపాయలతో లేకపోతే ఎంతో ఉంటుంది. 28 లక్షలు ఏంటన్నా, అది హాస్యాస్పదం కాకపోతే అంటే ఇదంతా దోచుకోవడమే కదా. అది కాకుండా ఇప్పుడు ఉంటున్న ఆయన ఇంటికి దాదాపు లహారి కూడా దేనికో 10 కోట్లు ఖర్చు అంట. ఇదంతా ప్రజాధనమే కదా. ఇదే కాకుండా రీసెంట్గా ఆయన ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రి అయ్యిండు కూడా ఇప్పటికీ 60 లక్షల పైన ఎంతో కరెంటు బిల్లు వచ్చింది. ప్రజల సొమ్ము ఆయన ఆ విధంగా దోచుకున్నాడు. ఇంకా ఆయన పేదల ప్రభుత్వాన్ని ఇంకా చెప్పుకోవడానికి సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే కాకుండా చెప్పుకుంటే కొంచెం అది మరీ చండాలం ఉంటుంది. వైజాగ్ రుషికొండ దగ్గర 600 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టించాడు సీఎం ఉండడానికి. పేదల ప్రభుత్వం అనేటప్పుడు ఎక్కడుండైనా పరిపాలన చేయొచ్చు. 600 కోట్లు పెట్టి నువ్వు పైనుంటే నీ కాలు కింద వైజాగ్ సిటీ ఉండాలనే ఉద్దేశంతో నువ్వు ఈరోజు అక్కడ 600 కోట్లు పెట్టి చెప్పుకుంటే నవ్వుకునే విషయం అన్నా. బాత్ టబ్బు స్నానం చేసే డబ్బుకి 36 లక్షలు అంట. దానికి అంత అవసరమా? ప్రజల సొమ్ము మీరు అంత దోచుకొని చేసింది. ఇదే కాకుండా ఇంకా ప్రజాధనం వృధా చేశారు. కడపలో వాళ్ళ తండ్రి గారి విగ్రహాల కోసం 18 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకొక ఆశ్వాసపదం చెప్పాలి మీకు. ఈయన సీఎం లేకపోతే ఒక రాజకీయ నాయకుడు అనే మైండ్ సెట్టింగ్లో లేదు. ఈయన ఒక డాన్ టైప్ ఆలోచిస్తాడు. ఎందుకంటే ఏదైతే ముఖ్యమంత్రి అయినప్పుడు ఈయనకు ఫుల్ సెక్యూరిటీ ఎలా ఉంటుందో ఇలాంటి సెక్యూరిటీ ఉండాలని ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి బ్లాక్ గార్డ్స్ కమాండ్స్ ఉంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా నేషనల్లో ఆయన థ్రెట్ ఉంది కాబట్టి కేంద్రమే సపోర్ట్ చేసి ఇచ్చింది ఆయన బ్లాక్ గార్డ్స్ని. ఇలాంటి వాళ్ళు నాకు ఉండాలి అని ఒక చిన్నపిల్లడు మనస్తత్వం లేకపోతే క్రిమినల్ మైండో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిది దాదాపు హైదరాబాద్ నుంచి సెక్యూరిటీ గార్డ్స్ పిలిపించి వాళ్ళకి యూనిఫామ్ బ్లాక్ గార్డ్స్ టైపు దాదాపు వాటికే ఖర్చు 110 కోట్లు. ఇదంతా ఎక్కడిది? సొమ్ము అంతా ప్రజల సొమ్మేగా. పేదవారి దగ్గర దోచుకొని పేదల ప్రభుత్వం అనుకుంటే ఇంకా నువ్వు మారు. ఎందుకంటే మీ తండ్రి గారే గతంలోనే చెప్పేశారు అసెంబ్లీలోనే, నా కొడుకు అమెరికా నుంచి తిరిగి టపాగా వచ్చేసాడు, వాడికి చదువు అవ్వదని. నీకు అప్పటి నుంచే నీ మైండ్ సెట్ అటువంటిది కాబట్టి నువ్వు ఒక డాన్ టైప్ ఉండాలి. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ నా కాలు కింద ఉండాలి అనుకోబట్టి ఈరోజు ప్రజల కాలు కిందకు నువ్వు వెళ్ళిపోయావు.